హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. మనం చూసుకున్నట్టయితే ఒక పక్క గచ్చిబౌలి ఏరియా లాంటివి చూసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో నార్సింగి దాటి కోకాపేట ఇవన్నీ కూడా మోకిల వరకు వెళ్ళిన పరిస్థితి కూడా, అంటే విల్లాస్ అక్కడి వరకు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ అనుగుణంగా ప్రభుత్వం కూడా మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్దేశం కొద్దా ఇన్ఫ్రాని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అంటే ప్రతి సంస్థ అయినా కానీ ప్రజలకు సంబంధించిన సదుపాయాలన్నిటి కూడా కంపల్సరీ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికోసం ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు, విద్య, ఆరోగ్యం, అలాగే మిగతా ఇన్ఫ్రాకి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా కంపల్సరీగా ఇవ్వాల్సి. కానీ ఇందులో మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే తాగడానికి నీళ్లు. మనం చూసుకున్నట్టయితే కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఇటు కృష్ణా వాటర్ ఫేస్, అంటే గోదావరి కృష్ణ రెండు కూడా తీసుకుని వస్తూ రింగ్ మెయిన్ చేసి అవుటర్ రింగ్ రోడ్ చుట్టూరా రింగ్ మెయిన్ చేసి హైదరాబాద్ నగరం ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశం కొద్ది కూడా ప్రభుత్వం ఉండడం జరిగింది. సో ఇట్లాంటి తరుణంలో మరి జలమండలి అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ మౌలిక సదుపాయాలు పెంచాల్సిన జలమండలి అధికారులు మాత్రం ఆ సదుపాయాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి జలమండలిలో ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పటి వరకు డివిజన్లకు సంబంధించి 22 డివిజన్లు ఉండేవి. మొత్తం ఓవరాల్ వర్క్ అంటే చూసుకున్నట్టయితే మనం అంటే ఈ ఎక్కడెక్కడైతే వాటర్ సంబంధించిన ట్యాంకర్స్ కావచ్చు, వాళ్ళకి సమస్యలు ఉండడం జరుగుతుంది. ఆ డివిజన్ మొత్తం 22 డివిజన్కి సంబంధించి ఉండడం జరిగింది. ఈ 22 డివిజన్లను కూడా తగ్గించే ప్రయత్నం జలమండలి అధికారులు చేయడం జరుగుతుంది. సో ఎందుకు నగరం విస్తరిస్తుంటే పెంచాలి, కానీ పెంచకుండా తగ్గించడం ఎందుకు? పక్కనే ఉన్న డివిజన్లో ఈ రెండిట్లను కూడా కలపడం, అంటే 3 పార్ట్లు 4 పార్ట్లు, ఒక డివిజన్ని 3 పార్ట్స్ 4 పార్ట్స్ చేసి పక్కనే ఉన్న డివిజన్లను కలపడం ఎంతవరకు సమంజసం అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ కలిపితే ఎవరి సూచన సలహాలు తీసుకోవాలి? సీజీఎం కావచ్చు, జీఎం కావచ్చు, అలాగే మేనేజర్ స్థాయి అధికారులు ఎవరైతే కింద స్థాయిలో పనిచేయడం జరుగుతుందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కావచ్చు, మీటింగ్ పెట్టేసి మరి వీటిని ఎక్కడెక్కడ కలిపితే బాగుంటుంది, మీరు ఫీల్డ్లో తిరుగుతున్నారు కదా, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది కూడా అడగాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా అడగకుండా ఓన్లీ డైరెక్టర్ స్థాయి అధికారులు ఉండడం జరిగిన ఈడీస్కి వాళ్ళు మాత్రమే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కింది స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజల సౌకర్యాలు, కనీస వసతులు అనేది దేవుడు ఎరిగితే మాత్రం ఆదాయం అలాగే అడ్మినిస్ట్రేషన్ అనేది జలమండలిలో దెబ్బతినడం జరుగుతుంది. ప్రజలకు సరిగ్గా నీరు అందించలేని పరిస్థితి కూడా నెలకొని జరుగుతుంది. సో మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నదాన్ని ఉంచితే బాగానే ఉంటుంది, లేకపోతే ఇంకా పెంచడమైనా సరే, కానీ దాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసం? సో హైదరాబాద్ అనేది రోజు రోజుకు విస్తరించిపోతుంది. అటు ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ప్రతి చోట కూడా 4 దిక్కుల నగరం అనేది విస్తరించుకుపోతుంది. అందులో భాగంగానే అటు ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, అవన్నీ వేసుకుంటూ పోతుంటే మీరు ఎందుకు తగ్గిస్తున్నారు అనేది కూడా ఇష్యూ తలెత్తడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాత్రం ఇంజనీరింగ్ అధికారులు ఇది తప్పు అని చెప్పడం జరుగుతుంది. కింది స్థాయిలో పనిచేస్తున్న అధికారులు అందరూ కూడా అభిప్రాయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా మాత్రం ఇట్లాంటి డివిజన్లను తగ్గించాలి అనే సూచన ఏదైతే ఉండడం జరుగుతుందో దీన్ని వెంటనే విరమించుకోవాలని కూడా జలమండలికి సంబంధించిన ఇంజనీర్లు, ఎండీని కావచ్చు, అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది.